హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటిది ఇలా దంచుతుందనుకుంటున్నారా? మా అమ్మగారైతే పచ్చి పులుసు చేస్తున్నారండి. వీటికి ఏమేమి కావాలంటే చిన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, తర్వాత కాల్చుకున్న వంకాయ అండి, 2 అరటిపళ్ళు, బెల్లము, తర్వాత జీలకర్ర వేపుకొని పొడుము చేసుకోవాలండి. ఇంకా తర్వాతయితే చింతపండు పులుసయితే నానబెట్టేసుకున్నామండి ఇక్కడ. ఇంకా తర్వాత ఈ పచ్చిమిరకాయలు బాగా వేపుకొని ఉప్పులో కలిపి దంచుకోవాలండి బాగా మెత్తగా అయ్యే వరకుని. తర్వాత మనం ఒక్కొక్కటిగా అయితే ఇవి వేసుకోవాలండి. ఇంక ఇక్కడైతే వంకాయ అయితే వేస్తుందనమాట. ఒక్కొక్కటిగా వేసుకుంటూ దాన్ని తిప్పుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం నలుపుకోవాలండి. ఇంకా వంకాయ అయితే వేసేసింది ఇక్కడ. తర్వాత అరటిపళ్ళు అయితే వేస్తుందండి. చూడండి ఒక్కొక్కటి కూడా బాగా తిప్పుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగా వస్తుందండి. అసలు చెప్తుంటేనే నోరైతే ఊరిపోతుంది. పచ్చి పులుసు గురించి మన గోదావరోళ్ళకి బాగా తెలుసండి. ఇంకా బెల్లం కూడా వేసేసుకున్నామండి. తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసింది. ఉల్లిపాయలు వేసాకైతే అంత నొక్కి తిప్పకూడదనమాట. కొట్టు కింద వస్తుంది. ఇంకా తర్వాత అయితే పులుసు కూడా వేసేస్తుందనమాట. పులుసు అయితే తగినంత వేసుకోవాలండి. ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా ఇలా అయితే వేసేసుకున్నాక బాగా తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక మనం జీలకర్ర పొడి చేసుకున్నాం కదండి, అది కూడా అయితే అందులో వేసేసుకోవాలి. అసలు చాలా బాగుంటుందండి. పచ్చి పులుసు అనేది ఒక ఎమోషన్ అనమాట. చాలా బాగుంటుంది. అసలు చెప్తుంటేనే నోరూరిపోతుంది. అలాంటిది మా అమ్మ టేస్ట్ చేయమని నాకైతే కొంచెం వేసింది చేతిలోని. ఇంకా నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్